ఇది స్పెర్మ్ అంటే శుక్రకణం. సంభోగం తర్వాత ఇది పందెంలో చాలా దూరం పరిగెత్తాల్సి వస్తుంది. అయితే దూరం 20 సెంటీమీటర్లు మాత్రమే. కానీ ఈ శుక్రకణానికి మనం 500 కిలోమీటర్లు నడిచినంత, అంటే చాలా కష్టపడాలి. శుక్రకణాలు యోని నుంచి గుడ్డు దాకా అన్నీ వెళ్ళలేవు. వెళ్తున్న మధ్యదారిలో కొన్ని చనిపోతాయి అక్కడున్న గ్యాస్ వల్ల. ఇంకొన్నిటిని వ్యాధి నిరోధక శక్తి వీటిని శత్రువులుగా అనుకుని చంపేస్తాయి. ఏ కణాలైతే బలంగా ఉంటాయో అవి మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాయి. అలా కణాలు గమ్యం గుండా ప్రయాణిస్తుంటే అటు నుంచి ఫిలిపియన్ ట్యూబ్స్ నుంచి గుడ్డు కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. సంభోగం టైంలో ఆడవాళ్ళకి వెజైనా, యూట్రిక్స్, సర్వెక్స్ మూడు ఒకేసారి కాంటాక్ట్ అవుతాయి. దానివల్ల శుక్రకణాలని తేలిగ్గా ముందుకి తొయ్యబడతాయి. ఎప్పుడైతే ఈ ప్రక్రియ ఆగిపోతుందో ఆగిన కణాలు స్విచ్ ఆన్ చేసినట్టు సొంతగా వాటికవే ముందుకు వెళ్తాయి. అవి జిగురు జిగురుగా ఒకదానికి ఒకటి అంటుకున్నట్టుగా ఉంటాయి. గర్భసంచికి దగ్గరగా వెళ్లేటప్పటికి వీటికి జిగురు పోతుంది. కణాలు విడిపోయి చాలా సులువుగా దేనికవే ముందుకు ఈదుకుంటూ సాగుతాయి. గర్భసంచి గోడలు ఆ కణాలకి దారి చూపిస్తూ సహాయపడతాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ ఆ కణాలకి గుడ్డు కిందకి వస్తుందనే సమాచారం ఎలా ఇస్తుందో ఇప్పుడుకొచ్చి ఎవరు కనిపెట్టలేకపోయారు. కానీ ఒకటి తెలుసుకున్నారు, ఫిలోపియన్ ట్యూబ్స్ లో చిన్న చిన్న వెంట్రుకలు లాంటి ఫిలమెంట్స్ ఆ గుడ్డుని కిందకి ఆ కణాలు వచ్చే వైపుకి నెట్టుతాయి అని. దారిలో కొన్ని కణాలు దారి తప్పి ఫిలోపియన్ ట్యూబ్స్ లో ఇరుక్కుపోతాయి. ఇంకా గుడ్డు పోస్టర్ ల్యాండ్స్ అనే కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్ శుక్రకణాన్ని ఆకర్షించి గుడ్డు వైపుకి దారి చూపిస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చేసరికి గుడ్డు మీద గ్లూకోప్రోటీన్ ఉంటుంది. కణం అక్కడి నుంచే గుడ్డు లోపలికి వెళ్ళాలి. అలా దాటుకుంటూ వచ్చిన శుక్రకణాలన్నీ గుడ్డుని చుట్టుముట్టేస్తాయి. ఏ కణమైతే బలంగా గుడ్డులోకి వెళ్ళడానికి తన తోకను వదిలేసి లోపలికి వెళ్తుందో వెంటనే ఆ గుడ్డుని సీల్ చేస్తుంది. సీల్ చేయగానే గేమ్ ఓవర్. బయట కణాలన్నీ చనిపోతాయి. చూసారా, అక్కడ అంత కష్టపడి సాధించిన జీవితాన్ని ఇక్కడ బాధ, కష్టం అనే రీజన్స్ తో చంపేసుకుంటున్నాం. మిత్రమా, అక్కడ ఎలా ఎదుర్కొని సాధించావో ఇక్కడ ఎదుర్కో. తెలుసుకో జీవితం విలువ.